హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ ఫుడ్ కోర్ట్. క్లైమేట్ చల్లచల్లగా ఉన్నప్పుడు స్పైసీగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఇంట్లోనే ఈజీగా చేసుకోగలిగే రెసిపీని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు, అలాగే గంటలు గంటలు కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంత ఈజీగా చేసుకోగలిగే రెసిపీ ఏంటో ఆల్రెడీ మీకు అర్థమైపోయింది కదా. టమాటా రైస్ మేకింగ్ ఎలాగో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మీడియం సైజు టమాటాలు ఒక 3 తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, ఒక బంగాళాదుంప, ఒక ఉల్లిపాయ, కొంచెం క్యారెట్, అలాగే కొద్దిగా పుదీనా. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ టమాటా రైస్ ఎలా తయారు చేసుకోవాలనేది చూద్దాం. టమాటా రైస్ అనేది తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ మేము చేసుకునే టమాటా రైస్ అయితే యాజ్ ఇట్ ఈజ్ పలావ్ మేకింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. కాకపోతే పలావ్లోనే మనం టమాటా తక్కువ క్వాంటిటీ వేస్తాం కదా, ఇక్కడ టమాటా రైస్లో మాత్రం ఎక్కువ క్వాంటిటీ టమాటాయే ఉంటుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పలావ్ మసాలా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చీల్చి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో వేసి ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడే బాగా చూడండి, లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నప్పుడు వాటితో పాటు ఉల్లిపాయ కూడా వేగుతుంది కాబట్టి లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. అలా కాకుండా ముందుగానే ఉల్లిపాయని బ్రౌన్ కలర్లోకి వేయించుకుంటే మనం తర్వాత ఇంగ్రీడియంట్స్ వేసేసరికి ఉల్లిపాయ అనేది ఇంకా మాడిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బంగాళదుంప, అలాగా పుదీనాని వేసేయాలి. అన్నీ తెలిసిన రెసిపీస్ అయినా సరే ఇంకా ఎక్కువ టేస్ట్ రావాలంటే ఏది ఎప్పుడు వేయాలనేది కరెక్ట్గా తెలిసి ఉండాలి. వెజిటేబుల్స్ అన్నీ ఒకేసారి వేసుకోకూడదు, ఒకటి బాగా వేగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, వెజిటేబుల్స్ అన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యంతో టమాటా రైస్ చేస్తున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. 2 గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత ఈ వాటర్ని కొంచెం సేపు మరగనివ్వాలి. ఈ వాటర్ కనుక ఎక్కువసేపు మరిగితే వాటర్ క్వాంటిటీ అనేది తగ్గిపోతుందండి. అప్పుడు మనం తీసుకున్న కొలత అనేది సరిగ్గా రాదు, బియ్యం అనేది సరిగ్గా ఉడకదు. వీడియోలో చూపిస్తున్న విధంగా కాస్త పొంగిన తర్వాత 1 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు అండ్ 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా మరుగుతూ ఉండగా 1 గ్లాసు బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. వాటర్ కొంచెం మరిగిన తర్వాత అందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుందండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ముందే చెప్పాను కదండి, టమాటా రైస్ మేము చేసుకునేది అయితే యాజ్ ఇట్ ఈజ్గా పలావ్ రెసిపీ లాగే ఉంటుంది. పలావ్కి ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేస్తామో ఈ టమాటా రైస్ కూడా సేమ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తాము. కాకపోతే ఒక చిన్న డిఫరెన్స్ మట్టుకే ఉంటుంది. టమాటా క్వాంటిటీ అనేది పలావ్లో చాలా తక్కువగా ఉంటుంది, టమాటా రైస్లో కొంచెం ఎక్కువ క్వాంటిటీ టమాటాయే ఉంటుంది. ఇలా ర్యాండమ్గా కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగు అనేది పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, టమాటా రైస్ అనేది మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలో 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ పెరుగుతుంది. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీ అండి ఇది. టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది, సేమ్ పలావ్ టేస్ట్ లాగే ఉంటుంది. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.